హైదరాబాద్ నాంపల్లిలో అర్ధరాత్రి పోలీసులు కాల్పులు కలకలం సృష్టించాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో భాగంగా ఈ కాల్పులు జరిగాయి. నాంపల్లి పోలీసులు యాంటీ డెకాయ్ టీం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. రాత్రి సమయంలో ప్రయాణికులు పడుకున్నప్పుడు వారిపై దాడి చేసి డబ్బులు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారంతో నిన్న అర్ధరాత్రి సమయంలో తనిఖీ చేపట్టారు పోలీసులు. ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. మాంగర్ బస్తీకి చెందిన వారిద్దరూ పోలీసులపై గొడ్డలతో దాడికి యత్నించారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు జరిపిన కాల్పులలో రాజు అనే వ్యక్తికి తొడలో దూసుకెళ్లిన బుల్లెట్ అతని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఇక మరో వ్యక్తి అయాన్ను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే నాంపల్లిలో అయితే పోలీసులు కాల్పులు జరిపారు. అసలు వాళ్ళు ఎవరు, ఆ దొంగల ముఠ, ఇంకా స్నాచింగ్ ముఠాకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, తాజా సమాచారం ఏంటి? గతంలో కూడా చాలా దొంగతనాలు వీరు చేశారు. ఇదే అంశాన్ని కూడా పోలీసులు ఇప్పుడు దర్యాప్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే బుల్లెట్ గాయం తగిలినటువంటి రాజు ఎవరైతున్నారో ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో అతను కూడా ట్రీట్మెంట్ చేశారు. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూపిస్తాను నేను ఈ ప్లేస్ దగ్గర. ఎందుకంటే నిన్న వాళ్ళు ఇట్లా వచ్చారు, వచ్చిన తర్వాత లేట్ అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. ఉదయం పూట 4-5 గంటలకి వారు దోచుకున్నటువంటి సెల్ ఫోన్లు కానీ, బంగారం కానీ, ఇతర వస్తువులు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వేరే ట్రైన్ ఎక్కేసి వేరే ఊరికి పారిపోవడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే అటువైపు ఉంటే పోలీసులు ఎక్కువగా వాళ్ళది ఇది ఉంటుంది కాబట్టి, పికెటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ అనుమానాస్పదంగా తిరిగితే అక్కడ పట్టుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చి కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత ఒకరొకరు జోకులు కూడా వేసుకుంటారు. అయితే ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైతున్నారో అయాన్ వచ్చి ఇక్కడ ఒక బ్యాగ్లో ఒక గొడ్డలిను, అలాగే ఇటు రాళ్ళు అవన్నీ కూడా పెట్టుకున్నారు, కొన్ని కత్తులు కూడా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇక్కడ కూర్చున్న తర్వాత రాజు ఇక్కడ కూర్చున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ రాజు కూర్చున్న తర్వాత పోలీసులు ఇటువైపుగా ఆల్రెడీ డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కానీ, MGBS బస్ స్టాప్లో కానీ, ఇతర ఎక్కువగా జనాభా సంచారం ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్లో, ప్రయాణికులు నైట్లో ఉన్నటువంటి ప్లేసులు ఎవరైతే ఉంటారో అక్కడ సెల్ ఫోన్లు దొంగతనం చేయడం కానీ, మెడలో ఉన్నటువంటి చైన్ లాక్కొని వెళ్ళిపోవడం కానీ, బంగారు ఇవైతే రింగ్స్ తీసుకెళ్ళిపోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో ఆ ముఠాని పట్టుకోవాలనేసి కూడా పోలీసులు చాలా వెతికారు. దాని తగ్గట్టుగా వీళ్ళు ఇట్లా పారిపోతున్నారనేది కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలా ఆ రకంగానే డెకాయ్ ఆపరేషన్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడ గమనించారు పోలీసులు. అయితే లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా ఒకసారి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చే కొందరికి ఇటువైపు డెకాయ్ టీము ఏదైతే యాంటీ డెకాయ్ టీం అవుతుందో అది ఇటువైపు వచ్చింది. మరోవైపు నేను చూపిస్తున్నట్టు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ నుంచి కూడా నాంపల్లి పోలీసులు ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అప్పటి వరకు కూడా ఏమీ తెలియనట్టు ఇక్కడ కూర్చున్నటువంటి ఏదైతే ఈ గ్యాంగ్ ఉందో, రాజు గ్యాంగ్ కానీ, అయాన్ గ్యాంగ్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడ ఈ ఏరియాలో ఈ ప్లేస్ అంతా కూడా నైట్ అంతా కూడా ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నటువంటి చూసాం. ఈ రాళ్ళు ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఆ తర్వాత ఈ రాళ్ళు ఉన్నాయి. సడన్గా పోలీసులు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాళ్ళు తీసుకొని ఇలా కొట్టడానికి వాళ్ళు ప్రయత్నించారు. రాళ్ళు వేసారు. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి గొడ్డలు ఏదైతే ఉందో బ్యాగులో గొడ్డలు తీసుకొని ఒక్కసారిగా కానిస్టేబుల్స్ మీద కదా వీళ్ళపైన వాళ్ళ మీద కూడా దాడులు చేయడానికి వారు ప్రయత్నించడం నేపథ్యం ఏర్పడుతుంది. తర్వాత ఇటువైపు పోలీసులు కానిస్టేబుల్స్ కానీ ఇటువైపు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు రాళ్ళు వేసేటప్పుడు ఇక్కడ కాసేపు కానిస్టేబుల్స్ కూడా కొంచెం ఆ రాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. తర్వాత ఇటువైపు పోలీసులు కూడా కొంచెం పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇట్లా పరిగెత్తుకొచ్చి వాళ్ళని ఇక్కడ పట్టుకోవడానికి ప్రయత్నించడం నేపథ్యం ఏర్పడుతుంది. అయితే వారి దగ్గర ఉన్నటువంటి గొడ్డలు తీసుకొని ఎంత విచక్షణ అంటే వాళ్ళు చాలా కోపకృతిలో ఉన్నారు. పైగా ఒక అతను కూడా డ్రింక్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆ మద్యం మత్తులో ఆ గొడ్డలు తీసుకుని ఎవరిపైన విసురుతున్నారు, ఎవరిపైన దాడి చేస్తున్నది కూడా అతనికి అర్థం కావట్లేదు. వచ్చినటువంటి పోలీసులు తమను పట్టుకుంటామని వస్తారని కూడా తెలిసి కూడా వారిపైన దాడులకి పెట్టడము, రాళ్ళు ఎట్లా పడితే అట్లా విసిరి వేయడము. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ కూడా గాయాలు తగిలినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఈ రాయి కానీ నిజంగానే ఇక్కడ డెకాయ్ ఆపరేషన్లోకి వచ్చినటువంటి ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ, SIలు కానీ, CIలు కానీ పడినట్టు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా రాత్రి కాబట్టి తల మీద తరగలేదు, అంత కాళ్ళ మీద తగిలింది కాబట్టి పెద్దగా ఎవరికి ప్రాబ్లం రానటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఇంకా చూశారు ఒక 10 నిమిషాల పాటు వాళ్ళని మొత్తం రౌండప్ చేశారు. రౌండప్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ పారిపోనికుండా చేశారు. సరే వెంటనే మరొకసారి రాయి ఎత్తుకొని కానిస్టేబుల్ కొట్టడంతో
ఇంకా చేసేదేం లేక తన అవుతున్నటువంటి ఆ గన్ను తీసుకొని రాజుకి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ కాలికి ఈ ప్లేస్లో ఒక కాల్చడం జరిగింది. తర్వాత గాల్లోకి కాల్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే ఫైరింగ్ స్టార్ట్ అయిందో ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ అప్పటికే ప్రయాణికులు కానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఆల్రెడీ పడుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది కూడా వాళ్ళు కూడా చాలామంది భయపడకుండా పరుగులు తీసే పరిస్థితి పడుతుంది. సో వెంటనే రైల్వే సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ సంఘటనా స్థలానికి వచ్చారు. ఇక్కడ జరిగింది డెకాయ్ ఆపరేషన్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మొత్తం రూట్ అంతా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్లేస్లోకి ఎవరిని రానటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అతను ఏదైతే బాగా తీవ్ర గాయం అయిన తర్వాత బాగా బ్లడ్ వచ్చిన చూసినంత ఇక్కడ వచ్చి కూర్చొని ఇట్లా పడిపోయాడు. సో ఇక్కడ ఇట్లా కూర్చొని ఇలా పడిపోయిన పరిస్థితి కనపడితే ఆ బ్లడ్ అంతా కూడా ఇక్కడ కారింది. సో ఈ ప్లేస్ అంతా కూడా మనం చాలా క్లియర్గా చూస్తాం. మొత్తం రక్తపు మరకలే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా బీభత్సమైనటువంటి వాతావరణమే నైట్ జరిగింది అయితే ఇక్కడ మనకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ డెకాయ్ ఆపరేషన్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. దానికోసం స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఫైరింగ్ చేసినటువంటి సంఘటనలు ఇది 5వ సంఘటన. ఎందుకంటే ఆసిఫ్ నగర్లో అయితేనేముంది, అలాగే అటు రాంగోపాల్పేట దగ్గర ఏదో మార్కెట్ సంబంధించిన పిఎస్ పరిధిలో అక్కడ కూడా ఇట్లానే కాల్పులు జరిపారు. ఆ తర్వాత చిలకలగూడ దగ్గర కూడా ఇలాంటి చైన్ స్నాచర్స్ పైన కూడా ఆ కాల్పులు జరిపిన నేపథ్యం కాబట్టి గత 3-4 అంటే ఎగ్జాక్ట్గా వారంకు ముందు ఏదైతే అబ్దుల్లాపూర్ పేట దగ్గర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పార్టీ గ్యాంగ్ తప్పించుకుంటున్నప్పుడు అక్కడ కూడా గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటన. సో ఎందుకంటే ఈ అంతర్రాష్ట్ర ఎవరైతే చైన్ స్నాచర్స్ ఉంటారో దొంగలు ఉంటారో ఈ మధ్యకాలంలో సిటీని టార్గెట్ చేసుకుని వారు ఎక్కువగా తమ యాక్టివిటీస్ని పెంచారు. సో ఎన్నిసార్లు పట్టుకున్నా వాళ్ళు 2 నెలలు జైల్లో ఉన్నారు, తర్వాత విడుదలవుతున్నారు. సో వీళ్ళకందరికీ కూడా బుద్ధి చెప్పాలి, ఈ దొంగతనాలు ఆపేసేలా. పైగా దొంగతనాలు మాత్రమే కాకుండా తర్వాత వీళ్ళు మర్డర్ల వరకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే తప్పించుకునే క్రమంలో చాలామందిని కత్తులతో దాడులు చేయడం కానీ వీళ్ళు పొడి చేసి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల కూడా చనిపోతున్నటువంటి సిచ్యువేషన్. సో పోలీసులు కూడా ఇంకా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం ఎంటైర్ టీము దీని మీద డెకాయ్ ఆపరేషన్స్ ఇంకా మరింతగా పెంచాలనే ఉద్దేశంతో కూడా ఆదేశాలు వచ్చింది. దాని తగ్గట్టుగానే నగర సిపి ఎవరైతే కొత్త శ్రీనివాసరెడ్డి కూడా సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున కూడా పెంచడం వల్ల మొత్తం అన్ని ఏరియాల్లో కూడా ఈ డెకాయ్ ఆపరేషన్స్ను మరింతగా పెరగడం వల్ల ఇలాంటి దొంగలు పట్టుబడుతున్నారు, పాత నేరస్తులు. ఎందుకంటే ఎవరన్నా మహిళ ఒంటరిగా వెళ్తున్నప్పుడు కాపు కాచి మరి బైక్ మీద వెళ్తూ చైన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా మంది అప్పుడు గొంతులు కూడా తెగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి దొంగతనాలకు కానీ సిటీలో చేస్తే మాత్రం ఇక ప్రభుత్వం కానీ పోలీసులు మాత్రం చూస్తూ ఊరుకునేదు. కావాలంటే ఫైరింగ్ చేస్తామనేది కూడా ఇప్పుడు ఈ సంఘటన ద్వారా నిరూపించిన నేపథ్యం ఏర్పడుతుంది. సో పోలీసులు ఇప్పుడు ఫైరింగ్ చేసి దొంగలు పట్టుకోవడంతో ఇక్కడ ఉన్న స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇలాంటి చేయడం వల్లనే వీళ్ళల్లో కూడా అవగాహన వస్తుంది, కొంచెం భయం అనేది ఉంటుంది, ఈ యాక్టివిటీస్ అనేది తగ్గుతాయనేసి కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.